దేవునికి మహిమ. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా ఈ యొక్క సాయంకాల వేళ మరి యవన బిడ్డలైనటువంటి మీతో మరి ఈ సాయంకాల వేళ కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడం, ప్రార్థించడం, మీతో కలిగి సహవాసంలో ముందుకు వెళ్ళడం ఎంతగానో సంతోషకరంగా ఉంది. అందులో ప్రాముఖ్యంగా ఈరోజు మరి గత సంవత్సరం అంతా కూడా యవన బిడ్డలు తన పరిచర్యను చేసి మరి ఈరోజు ఒక నూతన కమిటీ కొరకు మరి ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్య సిద్ధపాటులో మరి ముందుకు కొనసాగడానికి ప్రభు ఇచ్చిన ఈ కృపలకై దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాం. మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క ఎన్నిక లేదా నూతనమైన కమిటీని ఏర్పాటు చేయడం అనేటటువంటిది సంఘంలో దేవుడు మనకిచ్చిన గొప్ప సహవాసం. అంతే కదా, దేవుడు సంఘంలో మనకిచ్చినటువంటి గొప్ప సహవాసం. ఈ సహవాసంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే, భక్తులైనటువంటి యోహాను గారు తన యొక్క పత్రికను వ్రాస్తూ ఈ విషయాలు చాలా చక్కగా జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. నేను యోహాను గారి గురించి అనేక పర్యాయాలు మీతో మాట్లాడాను. ఈయన ఎన్ని పుస్తకాలు రాశారు? యోహాను గారు ఎన్ని పుస్తకాలు రాశారు? మీరు ఓకే, 4. ఓకే ఇటు 4, ఒక ఇటు 5, 4. ఓకే, రైట్, వెరీ గుడ్. కాస్తో పోస్తో పోలికలన్నా ఉన్నాయి. యోహాను సువార్త, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, మొత్తం ఎన్ని? వెరీ గుడ్, మొత్తం 5 పుస్తకాలు. ఓకే, మరి 3 అని ఏ కోణంలో అన్నారు మీరు? ఒకటే చేసేసారా? వెరీ గుడ్. అప్పుడు యోహాన్ని కూడా ఒకటి చేస్తే 2 అయిపోయి కదా. అంటే ఆయనే రాశాడు కదా. అలాగా, ఓకే. పోనీ యోహాను ఈ 1 పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక ఎవరికి రాసి ఉండవచ్చు? పత్రికలు వేరు, సువార్తలు వేరు, ప్రకటన గ్రంథం వేరు అనేటటువంటి మాట యోహాను గారికి సంఘాలు ఏమి లేవు కదా. అయితే ఇంకా ఎక్కువగా సమయాన్ని మీ మధ్యలో నేను వృధా చేయకుండా ఈ ప్రశ్నలతోనే మిమ్మల్ని సమయాన్ని వృధా చేయకుండా నేను మీతో వాక్యంలోకి వెళ్తాను. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా యేసుక్రీస్తును చాలా దగ్గరగా చూచిన వ్యక్తి, యేసుక్రీస్తుతో సహవాసం కలిగిన వ్యక్తి, యేసుక్రీస్తును గూర్చి యేసుక్రీస్తుతో చాలా నమ్మకంగా, చాలా దగ్గరగా, ఏ భయము లేకుండా ఉన్న శిష్యులలో ఎవరైనా ఉన్నారంటే అది యోహాను గారు. ఈవెన్ యేసుక్రీస్తు సిలువను, యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకు వేస్తున్నప్పుడు కూడా ఆయన పక్కలోనే ఉన్నాడు. బహుధైర్యశాలి అయినటువంటి పేతురు సైతం పెరికివాడుగా పారిపోయాడు. చాలామంది శిష్యులు కూడా భయపడి దాక్కున్నారు. అయితే ఈ యోహాను చాలా ప్రత్యేకమైనటువంటి వాడు. బైబిల్ గ్రంథంలో నాకు తెలిసి 3వ మాట అనుకుంటా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఆ తల్లిని యోహాను గారికి అప్పగించిన తర్వాత ఆయన తన జీవితకాల వ్యవధి అంతటిలో కూడా నిపుణులు చెప్పే మాట, నేను చెప్పే మాట, బైబిల్ చెప్పే మాట, ఆ తల్లిని ఒకవేళ ఆయన వివాహం చేసుకుంటే ఆ తల్లిని తన భార్య సరిగా చూడదేమో అన్న ఉద్దేశము ద్వారా వివాహము కూడా చేసుకోలేదంట యోహాను గారు.
ఏంటి? యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియ బాధ్యతలు యేసు ప్రభు యోహానుకు అప్పగించాడు. మరియ గారికి సంతానం లేదా? ఉంది. బైబిల్లో తన తోబుట్టువులైనటువంటి యాకోబు గారు, యూదా గారు ఇద్దరు 2 పత్రికలు రాశారు కదా. వీళ్ళెవరు? యేసయ్య సొంత సహోదరులు. వాళ్ళు ఎప్పుడు రాశారు? యేసయ్య చనిపోయి పునరుత్థానుడై తిరిగి ఆరోహణుడైన తర్వాత ఆ సత్యాన్ని గ్రహించి క్రీస్తును గూర్చినటువంటి ఆ పుస్తకాలు రాశారు. ఈ యోహాను పత్రిక తర్వాత వచ్చేది యేసుక్రీస్తు శిష్యుడైన తమ్ముడైనటువంటి యూదా గారి పుస్తకమే వస్తుంది మనకు. తర్వాతే ప్రకటన వస్తుంది. అంటే ఆయన ఆలోచన విధానం, యాకోబు గారి ఆలోచన విధానం, వాళ్ళ అనుభవంతో చెబుతారు. క్రియలు లేని విశ్వాసము మృతము అంటాడు. తల్లిని చూసుకోలేనటువంటి వాడు, తల్లిని ప్రేమించలేనటువంటి వాడు ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమించలేడు అనే విషయాన్ని యాకోబు గారు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, రాబో ఉగ్రత ఎలా ఉంటుంది, తీర్పు ఎలా ఉంటుంది, దేవుని ప్రజలైనటువంటి వారు ఎలాంటి వాటిని చూస్తారు అనే విషయాన్ని యూదా చెబుతాడు. ఈరోజు అది ఒక అనుభవంతో కూడినటువంటి పాఠం. కానీ యోహాను గారు, మరియమ్మ గారు చనిపోయే అంతవరకు కూడా తన తల్లిలానే తల్లిగా, తల్లికి కుమారుడుగా ఆయన ఉండి జీవించాడు. ఇది నిజమైనటువంటి ప్రేమ, ఇది నిజమైన సహవాసం, ఇది నిజమైనటువంటి భక్తి. ఈరోజు మన జీవితాల్లో సంఘము దేవునికి మహిమకరంగా, సంఘము దేవుని కొరకు, దేవుని మహిమార్థమై తన పనిలో ముందుకు కొనసాగేటటువంటిదిగా ఉండాలి అనేటటువంటిది దేవుని ప్రణాళిక అయి ఉన్నది. అందుకే కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1వ వచనము ఏమి జ్ఞాపకం చేస్తుంది మనకు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అనే మాట జ్ఞాపకం చేస్తాడు. దేవుని యొక్క సహవాస జీవితములో మనము ఈ లోకములో జీవిస్తున్నప్పుడు, ఈ లోకములో మనము బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎలాంటి వాళ్ళు ఉంటారట? దుష్టులుంటారు, పాపులుంటారు, అపహాసకులుంటారు అనేటటువంటి మాట దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి నా ప్రియ యవన బిడ్డలారా, ఈరోజు దేవునితో కూడినటువంటి సహవాసము చాలా ఉన్నతమైనటువంటిది. అది గుర్తుపెట్టుకోవాలి. దేవునితో కూడిన సహవాస జీవితం ఎప్పుడైతే మనలో లేకుంటుందో దేవుని సన్నిధిలో పరిచర్యకు మనం యోగ్యులము కాదు. మన సహవాసము, మనము అంతయు కూడా ఎవరికి దగ్గరగా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలి, దేవుని సన్నిధిని అనుభవించేటటువంటి వారుగా ఉండాలి. అది దేవుని వాక్యము మన జ్ఞాపకం చేసేటటువంటి మాట. ఆదికాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయం అంతటిలో కూడా ఏదేను వనములో ఆదాము అవ్వలను గూర్చి మనము ధ్యానం చేస్తుంటున్నప్పుడు ఉదయకాల వేళ, సాయంకాల వేళ వారు దేవుని స్వరాన్ని వింటూ వస్తూ ఉన్నారు. వారికి ఇంకొకటి తెలియదు, వేరే లోకమంటూ లేదు. వాళ్ళకి 2 తెలుసు. ఒకటి ఉదయం సాయంత్రం దేవుణ్ణి ఆరాధించాలి, రెండవది దేవునితో కూడిన జీవితాన్ని వాళ్ళు గడపాలి. వాళ్ళుగా కూడా వాళ్ళకు తెలియదు. అది దేవుడు అక్కడ ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము. కాబట్టి ప్రియ యవన బిడ్డలారా, దేవుడు తన ప్రణాళికలో దేవుని పిల్లలైనటువంటి మనతో, ఆదాము అవ్వలతో పాటు మనకు కూడా నేర్పేటటువంటి పాఠం ఏంటంటే, దేవుడు తన సన్నిధిలో తన బిడ్డలను ఉంచుకోవాలనుకుంటాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ? దేవుడు తన బిడ్డలను తన సన్నిధిలో తనతో ఉంచుకోవాలనుకుంటాడు. వాళ్ళు ఒకవేళ తనతో తన సన్నిధిలో వారు లేకపోతే, వాళ్ళు బయటికి వెళితే వారు ఎవరితో ఉంటారు? దుష్టులతో ఉంటారు, పాపులతో ఉంటారు, అపహాసకులతో ఉంటారు. అది దేవునికి ఇష్టము లేదు. తన బిడ్డలు తనతో ఉండాలి అనేటటువంటిది దేవుని ఆలోచన విధానమై ఉన్నది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, యవన బిడ్డలారా, ప్రాముఖ్యంగా ఈరోజు ప్రభువు మనల్ని కోరేది, ఈ నూతనమైన కమిటీ
పాత కమిటీ, ఆ కమిటీ, ఈ కమిటీ, ఏ కమిటీ అయినా కూడా దేవునికి మరి దగ్గరగా తన పని చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అంతేకాని వాళ్ళు వీళ్ళు డబ్బున్నోళ్ళు లేనోళ్ళు, బలగమున్నోళ్ళు లేనోళ్ళు, అది తెలివైనోళ్ళు తెలివి లేనోళ్ళు, ఇక్కడ ఏమీ లేదు. దేవుని వాక్యం ఏమంటది? జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడంట? వెర్రివారిని ఎన్నుకుంటాడంట. ఎంత గొప్ప మాట! అంటే వెర్రివారిని ఎన్నుకోవడం అంటే దాని ఉద్దేశం వాళ్ళు పిచ్చోళ్ళని కాదు. జ్ఞానము ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, ఇంగ్లీష్లో 2 పదాలు ఉంటాయి కదా, విజ్డమ్ అండ్ నాలెడ్జ్. ఈ విజ్డమ్ అనేటటువంటిది ఇస్ డిఫరెంట్, నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్. నాలెడ్జ్ అనేటటువంటిది పాఠ్య పుస్తకాల ద్వారానో మనం వినే దాని ద్వారానో దేని ద్వారానో వస్తుంది. విజ్డమ్ అనేటటువంటి దానిని బుద్ధి అంటారు. అందుకే దేవుని వాక్యం బుద్ధి జ్ఞానములు సర్వ సంపదనలు, దేవుని దయ కృప, ఇలాంటి పదాలు ఏవైతే మనకు కనబడతాయో దేవుని వాక్యం జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఈరోజు మన జీవితాల్లో మనము దేవునికి మహిమార్థమైనటువంటి జీవితంలో మనము విజ్డమ్ కలిగి ఉండాలి, బుద్ధి కలిగి ఉండాలి. నేను పెద్దగా చదువుకోలేదండి, నాకు వద్దండి సంఘములో పరిచర్య. నువ్వు చదువుకోమని లేకపోతే నీకు చదువు లేదని ఇక్కడ అది ప్రశ్నార్థకమైంది కాదు. దేవుని పరిచర్య పట్ల నీకెంత ఆసక్తి ఉన్నది, దేవుని పని పట్ల, దేవుని సన్నిధి పట్ల నీకెంత మక్కువ ఉన్నది. కొంతమందికి పేర్లు కావాలా, కొంతమందికి ఏం కావాలా? పేర్లు కావాలా. ఎవర్రా నువ్వు అంటే ఇది పేర్లు కాదు ఇక్కడ కావాల్సింది. దేవుడు మన ద్వారా మహిమపరచబడాలా, దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని మనం ఏం చేయాలా? నమ్మకంగా కొనసాగించాలా. ఎట్లా? నమ్మకంగా కొనసాగించాలా. ప్రభు ఎందుకు ఈరోజు ఆ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవుడు తన బిడ్డలైనటువంటి వారిని తనతోనే ఉంచుకోవాలనుకుంటాడు. ఆయన స్వార్థపరుడు అని చెప్పుకోవచ్చు. దేవుడు తన బిడ్డలను ఏం చేస్తాడంట? తనతోనే. వాళ్ళు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే బయట ఎవరున్నారు? దుష్టులున్నారు, పాపులున్నారు, అపహాసకులున్నారు. కాబట్టి ఈ దుష్టులు, ఈ పాపులు, అపహాసకులతో నా బిడ్డలు సాంగత్యము చేయడం నాకు ఇష్టము లేదు. అదామా, చిత్తము ప్రభువా ఎక్కడున్నావు? ఇదిగో ప్రభువా ఇక్కడున్నాను. అదే స్వరం మళ్ళొకసారి వచ్చింది, అదామా ఎక్కడున్నావు? చెట్ల చాటును దాగి ఉన్నాను. ఎవడు నిన్ను దాక్కోమన్నాడు? ఎవడు చెప్పాడు నీకు? ఈరోజు మనం దేవుని సన్నిధికి దూరంగా ఉన్నామంటే, దేవుని సన్నిధిని మనం అనుభవించలేకపోతున్నామంటే, దేవుని సన్నిధిలో మనం ఆయన పరిచర్యలో ముందుకు వెళ్ళలేకపోతున్నామంటే, మనము బయట దుష్టులతో, పాపులతో, అపహాసకులతో సాంగత్యము చేయువారం. గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేవుడు తన పనిని తన మహిమార్థమై ముందుకు తీసుకొని వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాడు. మోషేవాతో మాట్లాడతాడు, మోషే మోషే నేను నీకు ఒక పని అప్పగించబోతున్నాను. దేవుడు తన పనిని, తన బిడ్డలైనటువంటి వారిని ఆయన తన పని కొరకు వారిని సిద్ధపరిచి తన మహిమార్థమై ఏర్పరచుకునే దేవుడు మన దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మోషే అంటాడు, దేవా నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనటువంటి స్థలం కదా. నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో ఏమంటది అక్కడ? మోషే నీవు నిలిచి ఉన్నటువంటి స్థలము ఏ స్థలము? పరిశుద్ధమైనటువంటిది. ఈరోజు నీవు నేను ఆయన పనిని పూనుకున్నాము అంటే, ఆయన పని చేయాలి అనుకున్నాము అంటే, దేవుడు ఈరోజు అంటాడు, దారిని చూచుటకు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు అంటాడు, చిత్తము ప్రభువా అన్నాడు. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నా దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము. నీవు నిలిచి ఉన్న స్థలము ఏ స్థలమట? పరిశుద్ధ స్థలము. మేం చర్చిలా యూతులా కమిటీగా ఉండే అని చెప్పుకునే స్థలం కాదిది.
ఇది ఏ స్థలము? పరిశుద్ధమైన స్థలం. ఈ పరిశుద్ధమైన స్థలములో తన పనిని కొనసాగించడానికి ఎవరు కావాలి? ఎవరు కావాలండి? పరిశుద్ధులే కావాలి. ఎవరు కావాలి? మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టుకున్నాం. బాప్టిజం తీసుకొని ఉండాలి, రక్షణ అనుభవాన్ని కలిగి ఉండాలి, సంఘానికి రెగ్యులర్గా వచ్చే వాళ్ళై ఉండాలి. ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నాం చెప్పండి? ఎందుకు అంటే కొంత దాని ద్వారా ఫిల్టరైజేషన్ అయినా అవుతుంది, కొంత దాని ద్వారా దేవునికి దగ్గరగానైనా అవుతారు, కొంత దాని ద్వారా సంఘములో వాళ్ళకంటూ ఒక అర్హత ఉంటుంది. నేను దాన్ని తప్పిదం పట్టట్లేదు, దాన్ని తప్పుగా నేను భావించటం లేదు. నేను గద్వాల్లో మరి ఒక కుటుంబాన్ని చూశాను. నేను ఆ మధ్యలో మీకు చెప్పాను కూడా, ఎక్కడో ఒక చోట ఈ పదం చెప్పాను. వాళ్ళ నాన్న ఒక చర్చిలో సెక్రటరీ, వాళ్ళ భార్య ఇంకొక చర్చిలో సెక్రటరీ, వాళ్ళ కొడుకు యూత్లో ఇంకొక చర్చి సెక్రటరీ, వాళ్ళ బిడ్డ ఇంకొక చర్చిలో సెక్రటరీ. ఆ పదవి పోగానే మళ్ళీ వాళ్ళ గుడిలో కనిపించారు. ఇంకా ఈరోజు క్రైస్తవ జీవితం ఎట్లుందంటే పదవుల కొరకుంటున్నారు కొంతమంది, పేరు కొరకుంటున్నారు కొంతమంది. అది కాదు. దిస్ ఈజ్ అవర్ మదర్ చర్చ్. ఎప్పుడైతే ఇది నా సంఘం, నా తల్లి సంఘం అనే భావన నీలో ఉంటుందో, గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, నీవు దానికి అర్హుడవు. ఈరోజు నేను నీకు ఒక మాట చెప్తాను. ఒక సహోదరుడు వచ్చాడు నా దగ్గరికి. సార్, నేను అక్కడ వాక్యం విన్నాను సార్, నన్ను ప్రభు ప్రేరేపించాడు సార్, నేను అక్కడ బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాను సార్. వచ్చి నన్ను అడిగాడు. నేను అడిగాను, నువ్వు ఎక్కడ పుట్టావురా అని అడిగాను. ఇక్కడే పుట్టాను సార్. మీ తల్లిదండ్రులు ఎక్కడరా అన్నాను. ఇక్కడే అన్నాడు. మరి ఇంతకాలం నువ్వు ఎక్కడున్నావు అంటే ఇక్కడే ఉన్నాను. మరి ఇన్నేళ్ళు పాస్టర్ గారు చెప్పిన వాక్యం ఎప్పుడు నీకు ఎక్కలేదా? పాస్టర్ గారు చెప్పిన వాక్యం నీకెప్పుడు నీ మనసులో మాట్లాడలేదా? అక్కడ ఒకరోజు వాక్యం వినేసరికి నువ్వు కదిలించబడి అక్కడ బాప్టిజం తీసుకుంటున్నావే. ఈరోజు మరి నీ తల్లి సంఘం అనుకుంటున్నటువంటి నీవు నీ సంఘంలో ఉండే వాక్యాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? గుర్తుపెట్టుకోండి. నేనైతే ఈరోజు మీకు సూటిగా చెప్తాను, ఎవరైతే ఈ సంఘములో బాప్తిస్మం తీసుకుంటారో వాళ్ళే ఈ సంఘానికి పుట్టిన వాళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా అన్నా రిసీవ్ చేసుకోండి. ఆడ బాప్తిస్మం తీసుకున్నా, ఈడ బాప్తిస్మం తీసుకున్నా, మన ఆయన పేరు ఏం పేరు? అబ్రహాం గారు. మన ఆయన పేరు ఈడికొచ్చి ఇంకో పేరు చెప్పలేను కదా నేను. మీరెవరికి పుడతారో వాళ్ళ పేరే చెప్తారు, అంతే కదా. మరి అలాంటప్పుడు నువ్వు అక్కడెళ్ళి ఇక్కడెళ్ళి ఒక ప్రసంగం ద్వారా నువ్వు ఏడ్చి అక్కడ మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటున్నావు అని అంటే ఏంటి అర్థం? అది మారు మనసు కాదు, ఆకర్షితం. ఏంటది? ఆకర్షితం, అంతే. అది కాదు. నీవు అక్కడ మారు మనసు పొందు, అక్కడ ఆకర్షించబడు, ఇక్కడ వచ్చి బాప్తిస్మం పొంది. ఒకవేళ రెగ్యులర్గా నువ్వు పుట్టినప్పటి నుండి నీ తల్లిదండ్రులు అక్కడే, నువ్వు అక్కడే దేవుని సన్నిధికి వెళ్తున్నావు, నువ్వు అక్కడే ప్రభువులో రక్షించబడ్డావు, ఏళ్ళుగా నీ దశమ భాగాన్ని ఇస్తున్నావు, ఏళ్ళుగా నీ సంఘంలో నీ పాత్రను పోషిస్తున్నావు, ఓకే, గో హెడ్. ఇక్కడికి రాకు, అందులో నో డౌట్. ఇక్కడికి రాకు. ఏదో నీ ఫ్రెండ్స్ ఎంబడో నువ్వేదో అనుకోకుండా వచ్చి ఏదో పాస్టర్ గారు బాప్టిజం నువ్వు అదొద్దు. నువ్వు ఇక్కడ విత్తబడిన వాడు అయితేనే ఈ సంఘానికి నీవు అర్హుడవు. నేనైతే సూటిగా చెప్తా ఏంటంటే, మీరు ఏ సంఘములోనైతే బాప్తిస్మము పొంది ఉంటారో ఆ సంఘానికి పుట్టినవారు, అదే మీ తల్లి మీ తండ్రి. అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక మాట అడుగుతాను, ఈ సంఘంలో ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? చేతులు ఎత్తండి. ఈ చర్చిలో, ఎంబీఎర్స్లో చర్చ్, వెరీ ఫ్యూ. అంతేనా? ఇంతేనా? మరి మీరంతా బాప్టిజం తీసుకోలేదా? తీసుకున్నారు కదా. ఎక్కడ తీసుకున్నారు? గుత్తికెళ్తే తీసుకుని ఉంటారు, ఇంకా రాజప్రకాష్ పాల్ దగ్గరికి వెళ్తే తీసుకుని ఉంటారు, లేకపోతే మీరు ఇంకా అనిల్ కుమార్ దగ్గరికి వెళ్తే తీసుకుంటారు. అక్కడికే వెళ్ళండి, ఇక్కడికి రాకండి, నో ప్రాబ్లం. మీరు మీ అమ్మ నాయనకు కూడా పోయి చెప్పండి, మా పాస్టర్ ఇట్లా అన్నాడు, ఈరోజు మేము ఏడుచుకుంటూ వచ్చినాము అని చెప్పి పోయి ఏడుచుకుంటూ చెప్పండి. మీరు అక్కడికి వెళ్ళండి చర్చికి, ఇక్కడికి ఎందుకు వస్తారు?
ఈరోజు సంఘము అనగా పుట్టడం అండి. సంఘము అనగా జన్మించడం. మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా తిరిగి యూ కెన్ కమ్. నువ్వేం చేయాలంటే నీ మదర్ చర్చిని నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసి. నా కొడుకులు అడుగుతారు ఇప్పుడు, డాడీ నువ్వు 14 ఏళ్ళు చేసావు డాడీ సంఘంలో, మేము ఇంతప్పటి నుంచి అక్కడే పెరిగాం డాడీ, అక్కడ తప్ప మాకు వేరే లోకమే తెలియదు డాడీ. నిజం కావాలంటే మా పెద్ద అబ్బాయిని అడగండి, మాకు వేరే లోకమే, అక్కడ బ్యాప్టిజం ఈ డాడీ అని అంటాడు. ఒరే నేను బతుకుదేరు కొరకు ఆ చర్చికి వచ్చాను రా, మనకంటూ సొంత గ్రామం ఒకటి ఉంది, మనకు సొంత సంఘం ఉంది, మనకంటూ సొంత ఊరుంది. మనం ఎంత ఎదిగినా కూడా చివరికి మనం మన సంఘములోనే ఉండాలి. మా పిల్లలకు నేను బ్యాప్టిజం ఇయ్యలే. ఆ చర్చిలో కూడా అన్నారు, సార్ ఈ హైదరాబాదులో ఇంత పెద్ద సంఘంలో నీ కొడుకులు ఉంటే బాగుంటుంది సార్ అంటే, మేము శాశ్వతమా బ్రతుకు తెరువుకి వెళ్ళాం. నేను చెప్పా, మా స్వగ్రామములో మా సంఘ కాపరి ద్వారా మాత్రమే అక్కడ బాప్తిస్మం ఇప్పిస్తా. అంతేగాని అక్కడ వాక్యం విన్నాం, ఇక్కడ వాక్యం విన్నాం, అక్కడ బాప్టిజం తీసుకుంటాం, ఇక్కడ బాప్టిజం తీసుకుంటామంటే కాదు. చాలా మంచి పాయింట్ పెట్టారు ఇక్కడ, బాప్టిజం తీసుకున్న వాళ్ళే అనే మాట. చాలామంది ఎగిరిపోయారు, హార్డ్లీ 3-4కి ఎక్కువ లేరు బాయ్స్లో. అంటే ఈరోజు మన సంఘం పట్ల మనకి ఏం మక్కువ ఉంది? ఒక వాక్యం వినడం ద్వారా నువ్వు అక్కడ వెళ్ళి బ్యాప్టిజం తీసుకోవాలనుకుంటున్నావే, ఏళ్ళుగా నువ్వు పుట్టినది మొదలుకొని నీ పేరు పెట్టింది ఈ సంఘం, నీకు బర్త్డేలు చేసింది ఈ సంఘం, నిన్ను పెంచింది ఈ సంఘం, నిన్ను ఈ స్థితికి తెచ్చింది ఈ సంఘం. మరి నువ్వు కొంచెం పెద్దవాడవై అక్కడికి వెళ్ళేసరికి అక్కడ బ్యాప్టిజం తీసుకుంటే ఎలా? అది కాదు కదా సహవాసం అంటే. ఇకనైనా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, బ్యాప్టిజం తీసుకొని బిడ్డలు ఎవరైనా ఉండి ఈ సంఘములో మీ తల్లిదండ్రులను మొదలుకొని మీరు ఉండి ఉంటే మీరు ఎక్కడ బ్యాప్టిజం తీసుకోవడానికి లేదు, ఇక్కడే తీసుకోవాలా. ఒక్క వాక్యం ద్వారా నువ్వేం మార్పు చెందేది ఏం లేదు, నువ్వు అట్రాక్ట్ అవుతున్నావు అంతే. దట్ ఈస్ నాట్ రిపెంటెన్స్, జస్ట్ అట్రాక్షన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము మనతో జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవునితో కూడిన సహవాసములో దేవుని వాక్యం అంటది నీవు నిలిచి ఉన్న స్థలము. ఏ స్థలమట? పరిశుద్ధమైన స్థలం. పరిశుద్ధమైన స్థలం, ఇది మొదట మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. నా ప్రియ యవన బిడ్డలారా, ఈరోజు దేవుడు మన జీవితాలలో యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనములో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఈ సహవాస జీవితంలో, దేవునితో కూడినటువంటి జీవితంలో ప్రభు మనకు నేర్పేటటువంటి పాఠం ఏమిటి అంటే, 22వ అధ్యాయం 21వ వచనాన్ని చూడండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగుతుంది, అలాగున నీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది అంటాడు భక్తుడు. ఏం కలుగుతుందంట? ఒకటి, దేవునితో కూడిన సహవాసములో, యెరూషలేము ఎంబి సంఘములో నీవు దేవునితో కూడిన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు యెరూషలేము సంఘములో నీకేం కలుగుతుందంట? నంబర్ 1, సహవాసము కలుగుతుంది. దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ సహవాస జీవితంలో దేవుని వాక్యము మనకు చెప్పేటటువంటి మాట ఏమిటి అనగా, వాక్య భాగము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మొదటి మాట, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీ జీవితంలో ఏం కలుగుతుంది? సమాధానము కలుగుతుంది. రెండవది ఏం కలుగుతుందట? మేలు కలుగుతుంది. నేను ఈరోజు చాలా గర్వంగా చెప్పగలను యెరూషలేము సంఘం గురించి. నేను కొత్తగా వచ్చాను. ఏమండి మీకు కానుకలు వస్తాయి కదా, సోషల్గా ఏమైనా వర్క్ చేస్తున్నారా అని సెక్రటరీని అడిగితే, చేస్తున్నాం సార్ అన్నాడు. ఏం చేశారు అని అడిగాను. అడిగితే సహోదరు ఏమనుకోకపోతే, మెరీబా అని ఉంది, ఆమె వాళ్ళ మదర్ చనిపోయింది. మదరా ఫాదరా? మదర్ చనిపోయింది, మేము సపోర్ట్ చేశాం సార్ అన్న. చాలా సంతోషం అనిపించింది. సంఘముతో కూడిన సహవాసములో దేవుడు మనకేమిస్తాడంట? సమాధానం ఇస్తాడు. రెండవ మాట నేను గ్రహించింది ఏంటంటే, కొంతమంది ఎంప్లాయీస్ అందరూ కూడా కొంత డబ్బు ప్రోగు చేసుకొని ఎవరైతే చదువుకునలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళ కొరకు కొంత సహాయం చేస్తున్నారు. ఎందుకొరకు చేస్తున్నారు అంటే, మన సంఘములో ఉన్న యవన బిడ్డలు బాగా చదువుకోవాలి,
వాళ్ళు ఉన్నతమైన స్థితికి రావాలి. మేము కూడా ఒకరోజు చదువు లేనటువంటి, చదివించలేని స్తోమత కలిగిన మా తల్లిదండ్రుల దగ్గర నుంచే వచ్చాము. కాబట్టి ఆ స్థితి ఎవరికి రావడానికి వీలు లేదు. ఆ మధ్యలో ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు సామెలతో ఒక ఆయన మాట్లాడాడంట. నాకు తెలియదు, ఏదో గుర్తొస్తే చెప్తున్నాను. తమ్ముడు ఏం చదువుకున్నావంటే ఇది అది ఏదేదో చెప్తే ఆయన అన్నాడంట, తమ్ముడు నువ్వు ఫస్ట్ చదువుకో అన్నాడంట. నీకు కావాలంటే నేను అన్నాడు, నాకు తెలియదు కానీ సామెలతో అన్నాడంట. ఎవరన్నారో కూడా నాకు గుర్తొస్తలేదు కానీ నువ్వు చదువుకో, దానికి కావాల్సింది ఏదైనా ఉంటే నేను ఖర్చు పెడతాను. ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అంటే, మనము మన సంఘములో కలిగిన సహవాసములో నాకేం పట్టింది, కొంతమందికి మ్యూజిక్ నేర్పిస్తానన్నాను, టెక్నికల్ వర్క్ నేర్పిస్తానన్నాను, ఇలా ఏవేవో చెప్పాను నేను. కొంతమంది మ్యూజిక్ నేర్చుకుంటున్నారు. మా అబ్బాయి ఆయన చాలా ఖర్చు పెట్టి చదివించాం కాబట్టి దాని గురించే ఆయన ఫ్రీగా నేర్పిస్తున్నాడు. అదే ఒక ట్యూషన్ దగ్గరికి వెళ్తే 2000 3000 ఫీజు ఉంటుంది. 7 మంది పిల్లలు నేర్చుకుంటున్నారు. కొంతమంది వచ్చారు, పిల్లలు వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకు అంటే ఇది మన సంఘం. ఏంటది? ఇది మనమంతా ఒకటి. మనమంతా ఒక సంఘములో ఒక తండ్రికి ఒక తల్లికి పుట్టిన బిడ్డలము అనేటటువంటి భావన ఇక్కడ వ్యక్తపరచబడుతోంది. అది గుర్తుపెట్టుకోవాలి మన జీవితాలు. నువ్వు ఎక్కడో పోయి బాప్టిజం తీసుకుంటే కాదు, ఎక్కడో పోయి సహవాసాన్ని కలిగి ఉంటే కాదు, నువ్వెక్కడో నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎక్కడో పంపిస్తే కాదు. ఇక్కడ మస్తు పని ఉన్నది, మస్తు మందికి సహాయం చేయాల్సిన అవసరం ఉన్నది, మస్తు మందికి లిఫ్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యవ్వన దశలోనే మీరు ఈ విషయాలు నేర్చుకోవాలి. మనలో బలహీనులైనటువంటి ప్రతి ఒక్కరిని మనం లిఫ్ట్ చేయాలా, అది గుర్తుపెట్టుకోండి. ఎవరమా ఒకేసారి ఇప్పుడున్నటువంటి స్థితిలో ఎవరము లేము, ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నుంచి వచ్చాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మోషేతో దేవుడు కలిగినటువంటి, ఆదాము అవ్వలతో దేవుడు కలిగినటువంటి ఆ ఆలోచన విధానం అంతా ఏంటంటే, వాళ్ళు నాతోనే ఉండాలి, నా దగ్గరే ఉండాలి, నా పనే చేయాలి. అది దేవుని ఆలోచన విధానం. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, అదేవిధంగా 25వ వచనం, అదేవిధంగా 8వ వచనంలో అక్కడ దేవుని వాక్య జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఈ సహవాసము అనేటటువంటి దానిని దేవుని వాక్యం అంటది, ద్రాక్ష తీగలు మీరు, ద్రాక్ష వల్లిని నేను. అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏంటి? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడంట? తీసి పారవేస్తాడు అని దేవుని వాక్య జ్ఞాపకం చేస్తుంది. వాక్య భాగం అంటది, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని. ఏంటంట? ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని ఏం చేస్తాడంట? దానిలోని పనికిరాని తీగలనన్నిటినీ దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. ఇప్పుడు నేను ఒకవేళ ఛాలెంజింగ్గా తీసుకొని ఇక్కడ బ్యాప్టిజం లేని వాళ్ళంతా లేచిపోండి అని అంటే, ఈవెన్ కమిటీ కూడా ఇక్కడ ఫామ్ అవ్వదు. నాకు అర్థమైపోయింది. ఇక్కడ బ్యాప్టిజం లేని వాళ్ళంతా లేచిపోండి అని అంటే ఎవరు ఉండరు ఇక్కడ నాకు తెలిసి. కారణం, ఇక్కడ పనికిరాని తీగలనన్నిటిని దేవుడు ఏం చేస్తాడంట? తీసి పారవేస్తాడు. అంటే పారవేయబడినవన్నీ సంఘంలోకి వస్తే సంఘం ఏమవుతుంది? ఇంకా దరిద్రమైన స్థితిలోనికి వెళ్తుంది. ప్రియులారా, యవ్వన బిడ్డలారా, మనకొక సిద్ధాంతం ఉంది, ఎట్లా చెప్పాలో నాకు తెలియట్లేదు కానీ మనకొక ప్రమాణం ఉంది, విశ్వాస ప్రమాణము అని. ఉదయకాల వేళ ఆమోస్ సార్ వచ్చాడు. సార్, మా మామ కూడా పాస్టర్ గారే మన శాంతినగర్ ఎంబీ చర్చ్కి దగ్గరలో ఏదో క్రీస్ డెల్ఫియా సంఘం ఏదో ఉంది, కానీ నాకు కొన్ని సిద్ధాంతాలు నచ్చలేదు సార్, అందుకోసం నేను అటు వెళ్ళలేదు. ఎస్, మార్నింగ్ ఆయన్నే చెప్పాడు, మనకొక సిద్ధాంతం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక క్రమశిక్షణ ఉంది. అవన్నీ మీకు తెలియవు, వాక్యమే తెలియదు, దేవుని సంఘములో ఉండే సహవాసమే తెలియదు. ప్రభునందు ప్రియ యవ్వన బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, కేవలం మీరు ద్రాక్ష తీగలు మాత్రమే. ఎవరట? ద్రాక్ష. అందులో పనికి రానివి ఉండవచ్చు, పనికి వచ్చేవి కూడా ఉండవచ్చు, చెప్పలేం. కాబట్టి ఈరోజు మనతో ప్రభువు మాట్లాడేటటువంటి మాట ఏమిటి అంటే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. అక్కడ దేవుని పిల్లలైనటువంటి మనము మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే,
అక్కడ వ్రాయబడిన మాట, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎలా ఉన్నారట? ఎడతెగక ఉన్నారు. దేవునికి మహిమ. దేవుని సహవాసములో దేవుని పిల్లలైనటువంటి వారు, దేవుని బోధలో దేవుని పిల్లలైనటువంటి వారు ఎడతెగక ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనము దేవుని సంఘములో దేవుని పిల్లలుగా దేవుని కొరకు మనము జీవిస్తామో, ఆ సంఘాన్ని పట్టుకొని జీవిస్తామో, అప్పుడు ఆ సంఘము ఆ పనిని వారికి అప్పగిస్తుంది. అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో వారిని ఎన్నుకున్న విధానం ఎట్లుందంటే, సంఘములో పరిచర్య చేయుట కొరకు ఆత్మతో నింపబడినటువంటి 7గురిని మనం ఎన్నిక చేసుకోవాలి. వాళ్ళు దేనితో నింపబడాలంట? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపబడిన వారై ఉండాలి. ఎప్పుడు దేవుని సన్నిధికి రానివాడు, దేవుని సన్నిధిలో బ్యాప్టిజం తీసుకోనివాడు, దేవుని సన్నిధిలో ఏమాత్రం కూడా పరిచర్య భావం అనేటటువంటిది లేనివాడు అస్సలు టైంలో వచ్చి నిలబడతాడు. పాపం 24 గంటలు కష్టపడే బిడ్డలు ఎక్కడుంటారో ఏమో నాకు తెలియదు. చాలా బాధాకరం. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, నా అనుభవంలో నుంచి ఒక మాట నేను మీకు చెప్పి ముగిస్తాను. శంషాబాద్లో ఈ కాలేజీలో స్టూడెంట్ ఎలక్షన్స్ అవుతాయి కదా. స్టూడెంట్ ఎలక్షన్స్ అయితే మనకేం పెద్ద ఇంగ్లీష్ ఏం రాదు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అవుతున్నాయి. నాకు అప్పుడు నయాపుల్ అని హైదరాబాద్లో ఒక చర్చికి పాస్టర్గా వేశారు. ఆ రోజు ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటే వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ కొనసాగించబడ్డాయి. నాకు 3 o'clock ఫోన్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, ప్రేమయ్య గారని నిన్న వచ్చాడు కదా, రెవరెండ్ డాక్టర్ బిఐ ప్రేమయ్య గారని, మా బాబాయ్ అని చెప్పాను కదా, గుర్తుపట్టారా? టేబుల్ మెసేజ్ కూడా చెప్పాడు ఆయన, బల్ల ప్రసంగం కూడా చెప్పాడు. ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, జయరాజ్ ఎక్కడున్నావు అన్నాడు. నేను నయాపూల్లో ఉన్నా. ఎవరిచ్చారు నీకు పర్మిషన్ నయాపూల్ వెళ్ళడానికంటే? ఏం లేదు సార్, ఎప్పుడు రెగ్యులర్గా వస్తాను నేను, ఇక్కడ వీకెండ్ మినిస్టర్లా వాడబడతాను. అట్లెట్లా వెళ్ళిపోతావు నువ్వు అంటే, నేను తిట్టడానికి ఫోన్ చేశాడేమో అనుకున్నాను. మొత్తానికి అట్లెట్లా వెళ్ళావు, ఇట్లెట్లా వెళ్ళావు, నువ్వు ఇమీడియట్గా రావాలి అన్నాడు. ఎందుకు సార్ ఇమీడియట్గా రావాలి అన్నాడు. నిన్ను ప్రెసిడెంట్ చేశారయ్యా ఈడ అన్నాడు. ఊరిని ఉంటేనే గందరగోళం ఉంటుంది. వాడంటాడు, వీడంటాడు, అది అవుతుంది, ఇది అవుతుంది, ఏమేమో అవుతుంది. నేను లేకుండా నన్ను ప్రెసిడెంట్ చేయడం ఏంటి అని ఆలోచించాను, జోక్ చేశాను. మొత్తానికైతే వెళ్ళానండి. వెళ్ళేసరికి అంతా అయిపోయింది. లైన్ నిలబెట్టారు ప్రార్థన కోసం. నేను కూడా నిలబెట్టాను. జయరాజ్, నువ్వు ఈ అకాడమిక్ ఇయర్లో నువ్వు ఈ కాలేజీకి ప్రెసిడెంట్ అని చెప్పారు. షాక్ అయినా నేను. మీరు నమ్ముతారో లేదో, ఆ ఇయర్ నేను చేసిన పనికి బెస్ట్ డెవలప్మెంట్ అవార్డు కూడా నాకు ఇచ్చారు. నా దగ్గర ఉంది సర్టిఫికెట్, కావాలంటే చూపిస్తాను. ఏ అవార్డు? బెస్ట్ డెవలప్మెంట్ అవార్డు. నేను పదవి దగ్గరికి వెళ్ళలే, పదవే నా దగ్గరకు వచ్చింది. ఏమండి, పదవి నా దగ్గరకు వచ్చింది. ఇంకొక మాట మీకు తెలిసిన మాట చెప్తా. యెరూషలేం సంఘం దగ్గరికి నేను రాలే, యెరూషలేం సంఘమే నా దగ్గరకు వచ్చింది. మనము దేవుని కొరకు ఎప్పుడైతే నమ్మకంగా తన పనిని చేయాలనుకుంటామో, దేవుని పనిని మన యవన దశలో యవన మందు కాడి మోయిట సులభమని అనుకుంటామో, దేవుని ఆత్మ ద్వారా పరిచర్య చేయాలనుకుంటామో, దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడు. ఆమేన్. మన పెద్ద కమిటీ విషయంలో కూడా అదే జరిగింది కదా. ఎన్నో పర్యాయాలు రకరకాలైనటువంటి పరిస్థితులు ఎదుర్కొని ఉండవచ్చు. దేవుడు తన పని కొరకై తన బిడ్డలను ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. నీవు నేను కాదు. యవన బిడ్డలారా, ఈరోజు ఇదో పెద్ద అదేం కాదు. ఇది ఇంకా కాస్త భారముతో కూడినదే. కొంత భారముతో కూడింది, బాధ్యతతో కూడింది. ఆ పని అప్పగింపబడినప్పుడు యోహాను ఏం చేశాడు? తన తల్లిని యేసయ్య అప్పగించినప్పుడు యోహాను ఏం చేశాడని విన్నాం మనము. ఈవెన్ అతను పెళ్ళి కూడా చేసుకోకుండా ఆ తల్లి కొరకు తన దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ.
కాబట్టి ప్రియ యవ్వన బిడ్డలారా, మనకివ్వబడే ఆధిక్యత, మనకివ్వబడే భాగ్యము ఏదైతే ఉందో అది దేవుని కొరకు మనం చేయగలిగితే ముందుకు రావాలి. లేకపోతే చేసే వాళ్ళను చేసే అవకాశాన్ని మనము ఇవ్వాలి. అంతేగాని చెయ్యనీయం పొరపాటు. కాబట్టి ఆలోచించుకోండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవునితో కూడిన సహవాసములో ఇది పరిశుద్ధమైన స్థలము, పరిశుద్ధమైన దేవుని సన్నిధి. తన పనిని ఆయన అప్పగించాడంటే ఆయనకు నమ్మకం ఉన్నప్పుడే వారికి అది అప్పగిస్తాడు. అలా కాకుండా స్వతహాగా మనకిష్టం వచ్చినట్లుగా ఆ పనిని మనం తీసుకుంటే దేవుడు మన ద్వారా అక్కడ మహిమ పొందడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రాముఖ్యంగా యవ్వన బిడ్డలారా, సమయం ఎక్కువైంది కాబట్టి నేను ముగిస్తున్నాను. ఈరోజు మన యొక్క స్థితి ఏమిటి, పరిస్థితి ఏమిటి, దేవుని పని కొరకు మనం ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తలొంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. నీవు యెరూషలేము సంఘములో నీవు కలిగిన నీ పాత్ర ఏమిటి? నువ్వెక్కడ పుట్టావు? యెరూషలేము సంఘముతో నీకు కలిగిన అనుబంధం ఏమిటి? నీవు క్రీస్తుతో కూడినటువంటి సహవాస జీవితంలో దేవుడు నీకు ఆ బాధ్యతని ఇవ్వాలని ఆశపడుతూ ఉంటే దానికి నువ్వు అర్హుడవేనా? దాని కొరకు నీ జీవితాన్ని నువ్వు సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? నీకు అప్పగింపబడినటువంటి దానిని నమ్మకంగా చేయడానికి నువ్వు పూనుకుంటావా? ప్రభు ఈరోజు అడుగుతూ ఉన్నాడు. నా ప్రియ యవ్వన బిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఇవ్వబోయే పని, బాధ్యత జ్ఞాపకం చేసుకోండి. దేవా, ఈరోజు నేను ఉండాలనుకుంటున్నాను, కానీ నేను ఈ సంఘంలో బ్యాప్టిజం తీసుకోలేదు. నాకొద్దు ప్రభువా, నేను ఈ సంఘానికి పుట్టినవాడను కాదు, పుట్టిన దానను కాదు. నాకొద్దు ప్రభువా. నా ప్రియ యవ్వన బిడ్డలారా, క్రీస్తుతో కూడిన సహవాసం, ఆ రిలేషన్షిప్ నీకు లేకపోతే తన పని చేయడానికి ప్రభు ఇష్టపడడు. మోషే లాంటి వాళ్ళు ఆ పని కొరకు ముందుకు వచ్చినప్పుడు ప్రభు ఆపివేశాడు. మోసే, నువ్వు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధమైనది, నువ్వు వెనక్కి వెళ్ళు అన్నాడు. ఈరోజు ప్రభు నీతో అది మాట్లాడుతున్నాడేమో. మనుషుల కొరకో, మనుషుల యందు కనబడవలననే కాదు, కానీ దేవుడు నీ ద్వారా మహిమపరచబడాలని ఆలోచించుకో. దేవుడిచ్చినటువంటి ఈ ధన్యతలో, ఈ భాగ్యములో ప్రభు నిన్ను వాడుకోవాలని ఆశపడు. ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏ స్థితిలో మనమున్నాం, ఏ పరిస్థితుల్లో మనమున్నాం ఒకసారి ఆలోచించుకొని దేవుని వాక్య అనుభవం కలిగిన బిడ్డలుగా మన జీవితాల్లో ముందుకు వెళ్దాం. మహాగణుడా, పరిశుద్ధుడు నువ్వైన తండ్రి, నీకు స్తోత్రం. మీరు మాతో మాట్లాడారయ్యా, నీకు కృతజ్ఞులం. మా జీవితాల్లో ప్రభువా, యెరూషలేము సంఘములో నేను జన్మించిన దాననై, జన్మించిన వాడనై ఉండే కృప మాకు దయచేసినందుకు వందనాలు. సంఘంలో మీ బాధ్యతను మీరు మాకు అప్పగించబోతున్నందుకు వందనాలు. అనేక మంది యవ్వనులు నవసించిపోతున్నారు నీ రక్షణ స్వార్థ లేక. ఎంతోమంది దుష్టుల చెంతన, పాపుల చెంతన, అపహాసకుల చెంతన చేరి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. మీరు ఈరోజు మాతో మాట్లాడారు. మీరు ఎవరి చెంతనున్నారు అన్నారు. ప్రభా, మేము మీ సన్నిధిలో ఉన్నాం. మా ప్రభా, అలాంటి వారిని అనేకులను నీ సన్నిధికి లాగి నీ సన్నిధిలో నిలబెట్టే కృప మాకు దయచేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. మరి యొక్క పర్యాయము నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, మేబీ ఇది చివరిగా అనుకుంటా, మరి యూత్ చైర్మన్ రాజీవ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఆల్ కమిటీ మెంబర్స్, వచ్చిన మీ అందరికీ కూడా